ఇక్కడ మొత్తం భోజనాలు మామ కిందంతా కలిపి భోజనాలు పెడతారు. ఓన్లీ వెజ్జే. ఆదివారం ఈరోజు నో ముక్క నో కక్క. చాలా మంచిగా ఎంటర్టైన్ చేస్తున్నారు. సూపర్ అసలు ఎక్స్పీరియన్స్. లంచ్ మధ్యాహ్నం పప్పు, చిక్కుడుకాయ, పులిహోర, ఫ్రైడ్ రైస్ 1000 రూపాయలు అయింది. 1 hour later. అక్కడ మీకు శిథిలావస్థలు కనిపిస్తుంది. పెగ్గులు లేకుండా మొత్తం అన్ని ఊడిపోయి, అది బ్రిటిష్ కాలం నాటి పోలీస్ స్టేషన్ అండి. మీకు ఆర్చ్ రోడ్ కనిపిస్తుంది. అది ప్రెసెంట్ ఒక 2 to 3 years బ్యాక్ మనకి పోలీస్ స్టేషన్ కింద ఉండేది చెక్ పోస్ట్ పాయింట్ అండి. డైలీ కూడా ఎన్ని బోట్స్ వెళ్తున్నాయి ఏంటి అక్కడ ఆగి పైకి వెళ్ళి సైన్ చేసి అక్కడ నుంచి మన బోట్స్ అన్ని కూడా స్టార్ట్ అయ్యాయి. బట్ ప్రెసెంట్ ఏంటంటే విలేజ్ చూసారు కదండి, కంప్లీట్ గా సగం వాటర్ లోనే ఉంది. పోలవరం ప్రాజెక్ట్ అండి. ఈ పోలవరం ప్రాజెక్ట్ వల్ల మనం ఈ రోజు ట్రావెల్ చేసే ఎన్నో విలేజెస్ అన్ని కూడా కంప్లీట్ అండర్ వాటర్ లో ఉన్నాయి. మరి వాళ్ళకంటూ సపరేట్ గా అమౌంట్ అనేది ఇచ్చి అక్కడ నుంచి వెక్కి చేయించడం జరిగింది. బోట్ ఎక్కడ ఇదే ఫస్ట్ టైం అంటే బోట్ డ్రైవర్ గారితో కూడా మాట్లాడదాం. అసలు ఎన్నేళ్ళుగా చేస్తున్నారు ఈ వర్క్, అసలు ఎలా ఉంటుంది ఎక్స్పీరియన్స్ అనేది మొత్తం మీకైతే షేర్ చేపిస్తాను. అన్న నమస్తే అన్న. నమస్కారం. మీ పేరు? నా పేరు తారక రామ్ అండి. తారక రామారావు. ఇది ఎన్నేళ్ళుగా చేస్తున్నారు? నేను 8 years నుంచి చేస్తాను. 8 years. ఎలా ఉంటుంది? ఎప్పుడు భయం మీద మీకు ఈ బోట్? 8 years ఎక్స్పీరియన్స్ తో చేస్తున్నాం కదా. 8 year ఎక్స్పీరియన్స్. ఓకే ఓకే. డైలీ ఎంతమంది వస్తుంటారు? దీని కెపాసిటీ 84 అండి. 80 members 75 అలా వేసుకెళ్తుంటాం. ఓకే ఓకే 75 అలా. మొత్తం అన్ని ఫెసిలిటీస్? అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. మార్నింగ్ టిఫిన్, ఆఫ్టర్నూన్ లంచ్, ఈవినింగ్ స్నాక్స్ అండ్ టీ ఇస్తాం. ఓకే. మొత్తం ఎన్ని అవర్స్ జర్నీ ఇది? 6 hours అండి. 6 hours జర్నీ అప్ అండ్ డౌన్. అప్ అండ్ డౌన్. ఓకే ఓకే. ఏమేం ప్లేసెస్ కి మనం తీసుకెళ్తాం ఈ బోట్ నుంచి? పేరంటపల్లి, సిరువాక తీసుకెళ్తామండి. సిరువాక నైట్ స్టే పాయింట్. పేరంటపల్లి లాస్ట్ అండి. శివాలయం టెంపుల్ ఉంటుంది, అది విజిట్ చేసి బ్యాక్ రిటర్న్ తీసుకొస్తాం గండిపోచం టెంపుల్ దగ్గరికి. గండిపోచం మళ్ళీ ఎక్కడైతే మనం ఎక్కామో అక్కడే మళ్ళీ రిటర్న్ తీసుకొచ్చేస్తారు. ఓకే. పర్ హెడ్ వచ్చి ఎంత ఛార్జ్ చేస్తున్నారు మీరు ఒక రోజుకి? అంటే ఇలా తీసుకురావడానికి ఒక మనిషికి ఎంత ఛార్జ్ చేస్తున్నారు? ట్రాన్స్పోర్ట్ అయితే 1250 అండి. ఓకే. వితౌట్ ట్రాన్స్పోర్ట్ అయితే 1000 రూపీస్. అంటే ట్రాన్స్పోర్ట్ అనేది అర్థం కాదు. రాజమండ్రి నుంచి బోట్ పాయింట్ కి 250 రూపీస్ తీసుకుంటారండి. ఓకే ఓకే ఓకే. తర్వాత బోట్ లో 1000 రూపాయలు. ఓకే. డైరెక్ట్ ఇక్కడికి వచ్చేస్తే కనుక 1000 రూపాయలు. ఒకవేళ రాజమండ్రి నుంచి మీరు వద్దాము అంటే బోట్ పాయింట్ ఉంటుంది అక్కడ మీరే పికప్ చేసుకుంటారు? వీళ్ళే పికప్ చేసుకుని అక్కడి నుంచి తీసుకొస్తారు. అంటే మీకు ఏమైనా అడ్రస్లో కట్ట ఏమైనా తెలియకపోతే కనుక మీకు ప్రాబ్లం వాళ్ళకు ఉండదు. ఇంకా మీరే డైరెక్ట్ తీసుకొచ్చి మీరే డైరెక్ట్ మళ్ళీ ఈవినింగ్ కూడా మీరే డ్రాప్ చేస్తారు. సో చూసారు కదా మా చాలా అంటే చాలా ఫెసిలిటీస్ అయితే వీళ్ళైతే కల్పిస్తున్నారు. నేనైతే ఈరోజు చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేశాను. పైన మామూలుగా ఎంటర్టైన్మెంట్ మామూలుగా లేదు. చూసారు కదా ముందు ఎంటర్టైన్మెంట్ వీడియోస్, అసలు అదర్ కూడా పిల్ల జల్ల తేడా లేకుండా పెద్దోళ్ళ దాకా అందరినీ మొత్తం అందరినీ స్టేజ్ ఎక్కి అయితే మొత్తం ఎంటర్టైన్మెంట్ చేశారు. సో ఇప్పుడు లంచ్ టైం కూడా అయింది. లంచ్లో వెజ్ పెడతారన్న? లంచ్లో నాన్ వెజ్ పెట్టరా? మాంసం ముక్కలు ఏంది ముద్దదే కదా మాకు. సెపరేట్ ఆర్డర్ ఇవ్వాలండి. వెజిటేరియన్ ఇస్తామండి మేము. ఓకే. నాన్ వెజ్ అయితే సెపరేట్ ఆర్డర్ ఉంటుంది. ఓకే ఓకే. నాన్ వెజ్కి అయితే సపరేట్గా మీరు ముందే బోట్ ఎక్కినప్పుడు ఆర్డర్ చేసుకోవాలి. నాన్ వెజ్కి అయితే మీరు చూసుకోండి. బోట్ ఎక్కినప్పుడు ఆర్డర్ చేసుకుంటే ముక్క జల్ల అంతా మామూలుగా ఉండదు. చెప్పండి ఒకసారి తిప్పాను మావా. ఒకసారి ఫస్ట్ టైం బండి నడిపోయాను, కారు నడిపోయాను, బోటు మావా ఆగ మావా. నువ్వు చూసావా మామూలుగా ఉండదు బోటు. వీడికి ఇవ్వక నేను నేపాల్ తీసుకుపోతాడు. వీడిది నేపాల్ అసలే మొత్తం నేపాల్ తీసుకుపోతాడు. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ మామ. మనం ప్రజెంట్ అయితే పాపికొండల నుంచి ముందుకు వచ్చేసాము. చాలా పేరంటాలపల్లి అనే ఊరిది. ఇక్కడ స్పెషల్ ఏంటంటే పైన ఒక శివాలయం ఉంటుంది. అసలు జనాలు చూడండి అసలు ఎలా ఉన్నారు ఈరోజు. చాలా అంటే చాలా క్రౌడ్ ఉన్నారు. ఇంకా మీకు ముందు ఏమేమి ఉన్నా అసలు ఇక్కడ ఏం జరుగుతుంది ఏంటనేది మొత్తం చూపిస్తాను. నడండి ఒకసారి. ఇక్కడ చూడండి మీరు, ఇది ప్రతిదీ కూడా చేతితో చేసిందే. చాలా అంటే చాలా బాగా చేశారు. బాబు ఎంత చేతితో చేసిందే కదా. 50 రూపాయలా? ఒకటి 50 రూపాయలు అంట. తీసుకుందామా? ఇది ఎంత? ఇది 50 రూపీస్. ఇవి అది తీసుకుందాం. ఇంత కష్టపడి వీడియో చేస్తుంటే బొక్కడే వచ్చిన మూలని అందరూ అమ్మాయిలు అందరూ చూస్తున్నాం. నువ్వేదో కొంచెం తేడాగా కనపడుతున్నావే. బాబాయ్ దగ్గర అయితే ఒకటి తీసుకున్నాం. ఇక్కడికి వచ్చిన వాళ్ళు టూరిస్టులు అంటే వీళ్ళకి ఇదే జీవనాధారం కాబట్టి మీరు కూడా తీసుకుని అయితే సపోర్ట్ చేయండి. నెక్స్ట్ ఇంకా చాలా ఉన్నాయి, అవి కూడా చూడండి. కిరాణా షాప్ మొత్తం మా ఊర్లో లేదు, కొత్తగా ఉంటుంది.
కిరాణా షాప్ పైన మొత్తం బిస్కెట్లు, పెప్టే నేపాల్ మావా బిస్కెట్స్ అన్నీ అవైలబుల్గా ఉంటాయి పైన. ఇంకా ఎదురు ఉన్నాయి చూపిస్తాను రండి. మాక్టైల్ తాగుతారా? తాగండి. ఏదో ఉంది ఇంట్లో. పాపగొండ నుంచి వచ్చేసిన తర్వాత ఇదే లాస్ట్ రీచ్ పాయింట్. ఇది ఒక టెంపుల్ మాట. భేదాలతో సంబంధం లేదు అసలు. ఎవరైనా రావచ్చు, ఎవరైనా వచ్చి లోనకి అయితే వెళ్ళి చూసి మనం దర్శనం చేసుకుని రావచ్చు అంట. మీరు చూసుకోండి, టెంపుల్ అయితే అదే. లోపలికి ఫోన్స్ అయితే అలౌడ్ ఉండదు, ఓన్లీ వెళ్ళి మనం చూసేసి అయితే రావచ్చు, కానీ ఫోన్స్ అయితే అలౌడ్ ఉండదు. సో మేము కూడా వెళ్ళి చూసి వస్తాం. ఇదే లాస్ట్ రీచ్. దీంట్లో పాపకొండల నుంచి వచ్చిన తర్వాత గ్రామం పేరు పేరంటాలపల్లి అంట. గ్రామం పేరు కూడా చాలా డిఫరెంట్గా ఉంది. సో లోపలికి వెళ్ళి మేము కూడా చూసేసి వచ్చేస్తాం. అయితే చూడండి, ఈ జలపాతం పైనుంచి వస్తుంది. మొత్తం 365 days కూడా ఈ జలపాతం ఇలా వస్తూనే ఉంటుంది. అసలు కంటిన్యూస్గా ఆకుండానే ఇలా కింద ఫ్లో అవుతుంది. ఎక్కడైనా పైకి ఆయాసం వస్తుంది, కానీ చాలా బాగుంది. కింద కలుగుతుంది చూడండి. మొత్తం ఎంతమంది క్రౌడ్ ఉందో చూడు, అసలు మామూలుగా లేదు. పైన మొత్తం అందరూ లోనే ఇక్కడ కాలు గడేసుకుని లోన టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకుని మళ్ళీ యథావిధిగా బోట్ అయితే 20 నిమిషాలు ఆగుతుంది. మళ్ళీ 2 నిమిషాల్లో మనం బోట్ దగ్గర చేరి మనం ఎక్కేసి నీట్గా మళ్ళీ మనం బోచమ్మ గంటి టెంపుల్కి మనం మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోవడం ఇక్కడ నుంచి. చాలా బాగుంది వ్యూ అయితే ఇక్కడ, చాలా బాగుంది. మీరు కంపల్సరీ అయితే రండి ఒకసారి. గోదావరి జిల్లాలకు వచ్చి ఇది ఈ సమ్మర్ కానీ అండ్ వెకేషన్స్ కానీ ఎక్కడికన్నా వెళ్ళాలనుకుంటే కనుక మీ పిల్లలతో కానీ ఫ్యామిలీతో కానీ ఒక్కసారి ఈ పాపికొండలు అనే ఈ టూర్ని అయితే విజిట్ చేయండి. ఇక్కడ మంచి ప్లేసెస్ ఉన్నాయి. అసలు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఒక 8 hours కంప్లీట్ మన టెన్షన్స్ కానీ మొత్తం ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అన్నీ మర్చిపోయి పీస్ఫుల్గా చాలా మంచి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. సో మీరైతే కంపల్సరీ విజిట్ చేయాల్సిన ప్లేస్ ఇది అయితేనే. చాలా అంటే చాలా బాగుంది గాయ్స్. ఇంకా ముందు ఇంకా ఏమేమి జరిగిందో అవి కూడా చూపిస్తాను. మా లోపల గుడికి వెళ్ళి కూడా దర్శనం చేసుకున్నాం, అయిపోయింది. కిందకు వచ్చాం. మనం ఇప్పుడు ఎలా వచ్చామో మళ్ళీ మన గురించి అయితే బోట్ అయితే ఎదురు చూస్తుంది. మనం వచ్చిన బోట్ అదే శ్రీ ఆదిత్య బోట్. మీకు డీటెయిల్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు ఎవరన్నా ఇక్కడికి పాపికొండలు టూర్కి రావాలనుకుంటే వాళ్ళు కాంటాక్ట్ అయ్యి వాళ్ళని అయితే బోట్ బుక్ చేసుకుంటే ఇక్కడ రావచ్చు మీరు. సో వీడియో అంతా మీకు అయితే ఫుల్గా ఎంటర్టైన్మెంట్ చేసాను అనుకుంటున్నాను. నీకు ఏమన్నా కొంచెం ఉందా? ఇక్కడ ఎవరో పూల సొక్క అన్నారు, లెక్చర్ చెప్పాలి చెప్పేదాకా నేను కూర్చోను. ఉందా లేదా అసలు ప్రేమ? లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయి. ఉంటా మరి.